రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం చిప్పలపల్లి గ్రామంలో తొలి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని సేవా కార్యక్రమం నిర్వహించారు. చిట్నేని మాధవి వెంకటేశ్వర దంపతుల సౌజన్యంతో గ్రామానికి చెందిన 25 మంది నిరుపేద కుటుంబాలకు 13 రకాల నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. తమ గురువు గంటెల వెంకటరమణ జన్మదినాన్ని పురస్కరించుకుని ఈ కార్యక్రమం నిర్వహించగా బీఆర్ఎస్ నాయకులు కొమ్మేట రాజమౌళి చేతుల మీదుగా సరుకులను లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా కొమ్మేట రాజమౌళి మాట్లాడుతూ చిట్నేని మాధవి వెంకటేశ్వర దంపతులు ప్రతి పండుగ సందర్భంగా పేదలను ఆదుకోవడం అభినందనీయమన్నారు. గతంలో కూడా వృద్ధులకు చీరలు, దుస్తులు, ఆర్థిక సహాయం, నూతన వధువులకు పుస్తెలు, మట్టెలు అందించి సేవా కార్యక్రమాలు నిర్వహించారని కొనియాడారు. సరుకులు అందుకున్న లబ్ధిదారులు దాతలకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో శ్రీనివాస్, స్థానిక యువకులు, గ్రామస్తులు పాల్గొన్నారు. ఈరోజు చిప్పలపల్లి గ్రామంలోని 25 మంది నిరుపేదలకు గూడెం గ్రామానికి చెందిన చిట్నేని మాధవి వెంకటేశ్వరరావు గారి గురువు అయినటువంటి శ్రీ గంట్యాల వెంకటరమణ గారి పుట్టినరోజు సందర్భంగా 25 మంది నిరుపేదలు, వృద్ధులకు, వికలాంగులకు, నిరుపేదలకు నిత్యావసర సరుకులు అందించడం జరిగింది. ఆకాశ పండుగ దగ్గర ఉండడంతోనే నేను చెప్పడంతోనే వారు గురువుగారి పుట్టినరోజు సందర్భంగా 25 మంది నిరుపేదలకు నిత్యావసర సరుకులు అందించడం జరిగింది. పండుగ సామాను మొత్తం 13 రకాల వస్తువులు, నూనె, శనగపిండి, శనగపప్పు, పెసరపప్పు, కందిపప్పు, శనగపిండి, చక్కెర 2 కిలోలు, చాయ్ పత్తా, నువ్వులు, గోధుమ పిండి, ఆవాలు, జీలకర్ర 13 రకాల వస్తువులు ఇవ్వడం జరిగింది. వారికి మా గ్రామం తరపున ప్రత్యేకంగా చిట్నేని మాధవి వెంకటేశ్వరరావు, విద్యాసాగర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. వారు నిండు నూరేళ్ళు వారికుల సుఖసంతోషాలు చల్లగా ఉండాలని భగవంతుని మనస్ఫూర్తిగా మా ఊరు తరపున, గ్రామం తరపున ప్రత్యేకంగా కోరుకుంటున్నారు. వారి గురువుగారు అయినటువంటి గంటెల వెంకటరమణ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. వారు నిండు నూరేళ్ళు ఆ గురువుగారు చల్లగా ఉండాలి అని మేము మా ఊరు తరపున ఆయనకు ప్రత్యేకించి శుభాకాంక్షలు తెలియజేస్తారు. జన్మదిన శుభాకాంక్షలు ఆ గురువు గారికి. ఇంతకుముందు కూడా చిప్పలపల్లి గ్రామానికి ఎన్నో రకాల సేవలు చేసినారు. మా చిప్పలపల్లి గ్రామం తరపున ప్రత్యేక ధన్యవాదాలు. చిట్నేని మాధవి వెంకటేశ్వరరావు, విద్యాసాగరరావు గారికి మా చిప్పలపల్లి గ్రామం చాలా ధన్యవాదాలు. పుస్తమట్టెలు ఎవరైనా చనిపోయారంటే 10,000, 5,000 సహాయం చేసిర్రు. అదేవిధంగా చీరల పంపిణీ, నిత్యావసర సరుకులు ఆర్థికంగా ఆదుకున్నారు. అదేవిధంగా స్కూల్లో పిల్లలకు బట్టలు ఇవ్వడం జరిగింది. వారు మా పుస్తమట్టెలు ఇవ్వడం జరిగింది. మా చిప్పలపల్లి గ్రామం తరపున ప్రత్యేక ధన్యవాదాలు. వారు నిండు నూరేళ్ళు ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో చల్లగా ఉండాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.